అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం ఈ పద్మవ్యూహం. లోపలికి వెళ్ళిన కొద్దీ చావును దరికి చేర్చే మృత్యుబిలం. వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు. 7 వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది ఈ పద్మవ్యూహం. అసలు ఏంటి పద్మవ్యూహం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు? భీష్ముడి మరణం తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితమయ్యాడు. ఆపై 2 రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు. దీనికి సిగ్గుపడి నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా ఛేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని ఛేదించడానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం. కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపల భాగాన వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు తమ స్థానాల్లో నిలిచారు. మహావీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు. ఆ రోజు అర్జునుడిని సంసప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుకుపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు. కుమారా అభిమన్య, ఈ పద్మవ్యూహంలో చొరబడడం నీకు, నీ తండ్రి అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో నా తండ్రి నాకు ఈ వ్యూహాన్ని ఛేదించి లోపల ప్రవేశించడం వరకు చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతానని అన్నాడు. ఆ మాత్రం చాలు కుమారా, నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా కుమారా, నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంటనే నేను, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలో మట్టు పెడతాం అని భరోసా ఇచ్చాడు. పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలన చేస్తాను, అందరూ ప్రవేశించేలా రణరంగంలో వీరవిహారం చేస్తాను అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పని చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు. తన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు. అప్పుడు సుమిత్రుడు అభిమన్యును మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు. నువ్వు బాలుడివి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అధిరథ మహారథులు, అత్యంత క్రూరత్ములు, నీ చేతిలో మరణించేవారు కాదు అని అన్నాడు. సారథి సందేహాలను కొట్టిపారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలో పద్మవ్యూహంలోకి చొచ్చుకొనిపోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తితో కండగా నరకడం మొదలుపెట్టాడు. అతడి దాటికి కురుసేన కకావికలమైంది. పద్మవ్యూహం చెల్లాచెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్చిల్లిపోయేలా చేశాడు. శల్యుణ్ణి, దుశ్శాసనుణ్ణి కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యుడికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది సైంధవుడు అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుడిని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలవరించే వరాన్ని పరమేశ్వరుడు నుండి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణి పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడిని, కోసల దేశాధీశుడైన బృహద్బులుణ్ణి సంహరించాడు. యోధుల పరంగా, వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు అభిమన్యుడు.
యుద్ధంలో వీరవిహారం చేస్తున్న అభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై ఒక్కుమ్ముడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణి విరుధుణ్ణి చేశారు. బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకొని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కలు చేయగా గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతనిని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారులు కట్టింది. ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాన్ని వెలిగించే సూర్యుడు అస్తమించినట్లయింది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. అభిమన్యుడు విగతజీవి అయినప్పటికీ కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతని శరీరాన్ని నిర్దయగా పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి మరణ వార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోయాడట. ఇది చూసిన యూత్సుడు దుర్యోధనుడిపై మండిపడుతూ, ఏం చూసుకొని ఆనందపడుతున్నావు? ఒక బాలుడిని, అది కుట్ర చేసి చంపడం మీ విజయమా అని ప్రశ్నించాడట. పద్మవ్యూహం గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? యుద్ధ వ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం చిక్కుముడిగా ఉండిపోవడానికి కారణం దాన్ని ఛేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలుసు. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమన్యుడి తల్లి కృష్ణుడు సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర ఊకొడుతూ నిద్రపోయింది. అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊకొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. 7 వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పేశాడు. అయితే సుభద్ర నిద్రపోవడం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడట. అలా అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే తెలుసుకోగలిగాడు. కానీ తిరిగి బయటకు రాలేకపోయాడు.